అయ్యా పోతురాజు బాబు సకల సంతోషపడ్డాడు. తమ్ముడు ఇక చాలు, అక్కడ నాకు సరిపోతుంది తమ్ముడు. అదిగో తూర్పు పొలవరికి వెళ్ళి నువ్వు కాపలా ఉంటున్నావు తమ్ముడు. అక్క తమ్ముడు పంపించిందట. తమ్ముడు పోతురాజు బాబుని తూర్పు దిక్కుకు పంపించిందట. నువ్వు అక్కడ కాపలా ఉంటు తమ్ముడు. దేవగిరిపట్నం ఒళ్ళకాడు అయిపోతున్నది, శ్మశానం అయిపోతున్నది. జరుగుతున్న అల్లకులం జరుగుతున్న సమయం లోపల మన ఆదివారపేట గ్రామ కమిటీ పెద్దలు ఎలాగైతే ఉన్నారు, రామలక్ష్మణులు మన తాతరావు గారు రకరకాల పేర్లు గల ఉన్నారండి. ఏనాడు కూడా మన యొక్క గ్రామానికి సేటు ఏనాడు జరగలేదు. మనకి ఏనాడు ఈ అట్టి వ్యాధులు మన గ్రామానికి రాలేదు. ఈ మరణాలేమిటి, ఈ అగాధం ఏమిటి అని బాధపడుతూ మన గ్రామ దేవత మహాతలి గంగాళమ్మ తల్లి ఉన్న ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి అని పెద్దలందరూ కూడా వెళ్ళి అమ్మవారు గుడి వద్దకు వెళ్ళి, ఓ గంగాళమ్మ ఎక్కడ ఉన్నావు, గంగాళమ్మ వేస్తాను ఉన్నావు అమ్మా గంగాళమ్మ, మేము తప్పేమన్నా చేశామా, మాకు కష్టాలు ఎందుకు, నీకు ఏటా జాతర చేస్తున్నావు, కష్టాలు ఎందుకు తెచ్చావు తల్లు. ఏట పోతున్న తోటి కోట ముందుల తోటి నీకు ఆహారం ఇస్తున్నావు అక్కయ్యా, నీకు సారల సీరలో పెడుతున్నావు అక్కయ్యో. అయ్యా పెద్దలు వెళ్ళి ఉత్తరాది ఉదయం మహాకాళపురి పట్టణంలో ఇక మహాతల్లిని ప్రార్థించినట్టమ్మా, ఓ గంగాళమ్మ నీకు ఏమి తక్కువ చేసావు తల్లి, నీకు తప్పు చేశామా, నీకు ఏదో సాంబ్రాన్ని రేకుతో పట్టిన, పొద్దుమ సాంబ్రాన్ని పట్టుతో పట్టిన, నీకు కుబ్బాలు సలివిడి వడపప్పు పానకము గారెలు గోర్లు యాటలు కోళ్లు చీరలు సారలు పంచామృతాలతో అభిషేకం చేశామమ్మా, నీకు కుక్క మార్చన చేసి 108 కలశాలతో నీకు అద్భుతం చేయించావు, మా గ్రామాలను తప్పు చేసిందా తల్లి అని అమ్మను ప్రార్థించి మొరపెట్టుకుని పెద్దలు. అప్పుడు మహాతల్లి చూసింది, ఈ ఆశ్చర్యము అని మూడో కన్నున్న మహాతల్లికి దివ్య దృష్టితో మూడోది చూస్తే దోషించింది ఎవరండి, దేవిగిరిపట్నం ప్రజలు కాదు, తమ్మడుగురు మారక్ష రాజులు. దుంపది రాజులారా, మీకు తినటానికి అన్నం లేని వారికి అన్నం ఇచ్చారు కదరా, వచ్చిన వైడూరు మరికత మాణిక్య గోమేద పుష్పరాలు వెండి బంగారు కోట్లకు ధనవంతులు చేశాను. నేను చేసిన మేలు నువ్వు మరచిపోయి నన్ను దూషించింది మీరా. కోరివరు రాజులారా, వినాశకాలే ఎప్పుడైతే బుద్ధి పుట్టింది కదా,